చూసాం, కలిసాం. అంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫుల్గా ఉందండి. కూటమి ప్రభుత్వం మీద ఏంటంటే ప్రజలు వేశారు ఓట్లు అని చెప్పి వాళ్ళు కూటమి ప్రభుత్వం అనేది చెప్పుకుంటుంది, కానీ ఓట్లు అయితే ఎక్కడా వేయలేదండి. గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. ఓట్లు వేసిన వాళ్ళైతే ప్రజలు ఇంతమంది తండోపతండాలుగా అసలు మేమైతే స్వతహాగా వచ్చామండి. అన్నం చూడాలని ఎన్ని ఇయర్స్ అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తూనే ఉంటాం, కానీ ఈరోజు అన్నతో షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ 2029లో తిరిగి హ్యాట్రిక్ కొడతాము, జగన్ అన్న సీఎంగా చూసుకుంటాము. ఎందుకు వ్యతిరేకత లేదండి? ఎందుకు వ్యతిరేకత లేదు? దేనిలో వ్యతిరేకత లేకుంది? రూపాయి చేస్తున్నామని చూపిస్తున్నారు, 10 రూపాయలు పెంచుతున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లే చూసుకుందాం, 1200 వచ్చే కరెంటు బిల్లు 1800 వస్తుందండి. యూనిట్కి 6 రూపాయలు చేశారు. చూడడానికి బయట తెలియని ఏం చెప్తున్నారంటే మేము కరెంటు ఛార్జీలు తగ్గించాం అంటున్నారు. ఒకసారి చూసుకుంటే ఎన్ని ఛార్జెస్ అనేది విపరీతంగా పెంచి పడేశారు. అది మనం కాల్చుకునే కరెంటు కంటే విపరీతంగా వేరే ఛార్జెస్ అదనంగా వేసి ఒక 2000 కరెంట్ బిల్ వచ్చిందంటే అదనంగా 400 నుంచి 500 అదనంగా కట్టాల్సి వస్తుంది. జగన్ దానికి ఎగ్జాంపుల్ నేనండి. జగన్ అన్నకు వీరాభిమానిని, రాజశేఖర రెడ్డి టైం నుంచి నేను జగన్ అన్నకు వీరాభిమానిని. అలాంటిది జగన్ అన్నకు ఓటు వేసైనా కానీ జగన్ అన్న ద్వారా నేను ఒక్క పథకం, ₹1 లబ్ధి పొందింది కూడా లేదు. నేనే చెప్తున్నాను. కానీ అన్నయ్య నాకు లబ్ధి పొందినా పొందకపోయినా నా పిల్లల్ని నేను చదివించుకోగలను. కానీ లేని పిల్లల్ని అన్నయ్య చదివించాడు, అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లబ్ధి మనం పొందితేనే అన్న మీద అభిమానం ఉంటుంది అనేది చాలా అబద్ధం అండి. ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగుతున్నారండి. అది జగన్ ఏం చేయలేదు. జగన్ ఏం చేయలేదు అంటే ఈ జనమంతా ఒక్కళ్ళని అడగండి. ఇక్కడ అడిగిన వాళ్ళు చాలా మంది టీడీపీ వాళ్ళే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు జగనన్న హయాంలో. ఈ రోజు వాళ్ళు చూసుకుంటే మన పార్టీ మన కార్యకర్త అన్న వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, కానీ మా జగనన్న అలా చూడలేదండి. ఎవ్రీ పర్సన్ కూడా న్యాయం జరగాలి. వాళ్ళు మనకు ఓటు వేసినా వేయకపోయినా పార్టీలు అతీతంగా మా అన్న అభివృద్ధి చేసి చూపించాడు. ఈ రోజు మా అన్న చేసిన తప్పు ఏంటంటే చేసిన ప్రతి పనిని మీడియా వాళ్ళని పిలిచి ఎక్స్పోజ్ చేయలేకపోయాడు. ఫస్ట్ అది మా అన్న చేసిన తప్పు ఏంటంటే ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాడు. ఈ రోజు వాళ్ళు వచ్చి మేము చేసామన్నారు. 18 నెలల కాలంలో అప్పుల్లో ఉంచిన జగనన్న అప్పుల్లో ఉంచాడు అని అంటున్నారు. అప్పుల్లో ఉంచినప్పుడు వీళ్ళకి ఇవన్నీ చేయడానికి ఎలా వచ్చింది? 1.5 years ఎంత డెవలప్ చేస్తారు? 5 సంవత్సరాల్లో జగనన్న కాలేజీలో ఒక 5 స్టార్ట్ చేశాడు, మెడికల్ కాలేజ్ 17 స్టార్ట్ చేశాడు. 17లో 5 కంప్లీట్ అయిపోయినాయి. 5 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు కరోనా పొంది 3 సంవత్సరాల్లో మా జగనన్న చేసి చూపించారు. 18 నెలల్లో వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టారంటే ఎవరండి నమ్ముతారు? ఇంత పిల్లలు కూడా నమ్మరండి. అలాంటిది ఈ రోజు వాళ్ళు చెప్పుకోవడానికి ఏందండి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ 2029లో హ్యాట్రిక్ కొడతాము, జగనన్న సీఎంగా చూసుకుంటాము. డబ్బులు సరేనండి, ఎగ్జాంపుల్ అండి. సరే జగనన్న అప్పులు చేశాడు, ఓకే. ఇప్పుడు నేను ఒక జగన్ అభిమానంగా నేను ఒప్పుకుంటాను. అప్పులు చేసిన ప్రజలకు ఇచ్చాడా లేదా ఫస్ట్ చూసుకుందాం. ప్రజలకు ఇచ్చాడు కదా, మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎందుకు ఎత్తేసాడండి? ఎందుకేసాడు? ఆ రోజు జగనన్న గెలిచేసరికి 5,000 కోట్లు కూడా ఖజానాలో లేకుండా ఖాళీ చేశాడు. జగనన్నకు ఉత్త ఖాళీ ఖజానా ఇచ్చాడు. ఈ రోజు జగనన్న వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఖజానాలో ఉందో లెక్కలు చూస్తే తెలుస్తుంది కదండి. ఊరికి చదువుకోని వాళ్ళకు కూడా జగనన్న ఏం చేశాడు అంటే తెలుస్తుంది. పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డెవలప్ చేశాడు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రతి ఒక్కరికి 200 చేశాడు. జగనన్న ఎలక్షన్ కు ముందు పెంచుతాడు అన్న భయంతో, ఓటమి భయంతో 2,000 చేస్తానన్నాడు. పసుపు కుంకుమ వేశాడు అతను చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న చేసిన మంచికి ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందండి. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ నిలబెట్టాలని ట్రై చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, డెవలప్ చేస్తాను. సింగిల్ గా పోటీ చేయొచ్చు కదండి. ముగ్గురు ఎందుకు? అన్న వస్తున్నాడు సింగిల్ గా వస్తున్నాడు. కాసుకోమనండి మరి. ముగ్గురు ఎందుకు వస్తున్నాడు? కడప పులి వస్తున్నాడు కాచుకొని. ముగ్గురు పోటీ చేయమనండి మరి. ముగ్గురు కాకుండా సింగిల్ గా పోటీ చేసి గెలవ